హాయ్ ఫ్రెండ్స్, ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ సెమీఫైనల్కు చేరుకుంది. అలాగే గ్రూప్ ఏ నుంచి భారత జట్టుతో పాటు న్యూజిలాండ్ జట్టు కూడా సెమీస్ చేరుకుంది. అయితే ప్రస్తుతం ఒక ప్రశ్న అభిమానులను తొలిచేస్తుంది. అదే భారత జట్టు సెమీఫైనల్లో ఏ జట్టుతో ఆడుతుంది అని. కానీ మార్చి 4న ఈ టోర్నమెంట్లో తొలి సెమీఫైనల్ జరగనుంది. అంటే టీమిండియా తన గ్రూప్లో అగ్రస్థానంలో నిలిస్తే మార్చి 4న దుబాయ్లో సెమీస్ ఆడుతుంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో మొదటి 2 సెమీఫైనల్ లిస్టులు నిర్ధారించబడ్డాయి. టోర్నమెంట్లో గ్రూప్ ఏ నుంచి భారత్, న్యూజిలాండ్ సెమీఫైనల్ అర్హత సాధించాయి. ఇప్పుడు మార్చి 4న టీమిండియా సెమీఫైనల్ ఆడడం ఖాయం. ఇది టోర్నమెంట్లో తొలి సెమీఫైనల్ అవుతుంది. కానీ అందులో టీమిండియా ఎవరితో పోటీ పడుతుందనేది పెద్ద ప్రశ్న. ప్రస్తుతం భారత జట్టు పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్ తర్వాత 2వ స్థానంలో ఉంది. గ్రూప్ దశలో టీమిండియా చివరి మ్యాచ్ మార్చి 2న న్యూజిలాండ్తో జరుగుతుంది. ఈ మ్యాచ్లో భారత్ గెలిస్తే పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో చేరుతుంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో మొదటి సెమీఫైనల్ మ్యాచ్, లేదా మరో మాటలో చెప్పాలంటే భారత జట్టు సెమీఫైనల్ మ్యాచ్ దుబాయ్లోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. ఈ స్టేడియం సామర్థ్యం 25,000 మంది ప్రేక్షకులు. ఆ రోజు అది పూర్తి సామర్థ్యంతో నిండి ఉంటుందని అంచనా. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే సెమీఫైనల్స్కు చేరిన టీమిండియా ఏ జట్టును ఎదుర్కొంటుంది? అయితే ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫార్మా ప్రకారం మార్చి 4న జరిగే సెమీఫైనల్లో గ్రూప్ బిలో పాయింట్ల పట్టికలో 2వ స్థానంలో ఉన్న జట్టుతో భారత్ తలబడుతుంది. ప్రస్తుతం గ్రూప్ బి గురించి మాట్లాడుకుంటే అక్కడి నుంచి సెమీఫైనల్ లిస్టులు ఇంకా నిర్ధారించబడలేవు. పాయింట్ల పట్టికలో దక్షిణాఫ్రికా అగ్రస్థానంలో ఉంది. ఆస్ట్రేలియా 2వ స్థానంలో, ఇంగ్లాండ్ 3వ స్థానంలో, ఆఫ్ఘనిస్తాన్ 4వ స్థానంలో ఉంది. కానీ ఇప్పటి వరకు ఈ జట్లు ఒక్కొక్క మ్యాచ్ మాత్రమే ఆడాయి. కాబట్టి గ్రూప్ బి పాయింట్ల పట్టికలో ఏ జట్టు మొదటి 2 స్థానంలో నిలుస్తుందో చూడాలి. అక్కడ నెంబర్ 2గా ఉన్న జట్టు మార్చి 4న దుబాయ్లో టీమిండియాతో సెమీఫైనల్ ఆడుతుంది. అలానే ఛాంపియన్స్ ట్రోఫీలో 2వ సెమీఫైనల్ మార్చి 5న జరుగుతుంది. దీనిలో న్యూజిలాండ్ గ్రూప్ బి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న జట్టుతో తలబడుతుంది. ఈ మ్యాచ్ లాహోర్లోని గడాఫీ స్టేడియంలో జరుగుతుంది.